పునరుద్ధరణైన యేసయ్య నామాన మీ అందరికీ శుభాభివందనాలు. టైటిల్ చూశారు, సంఘములో ఎన్నిక. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు. ఇదేం టైటిల్ అండి? ఆదిమ సంఘంలో కూడా ఎన్నికలు ఉన్నాయా అని మీకు ప్రశ్న రావచ్చు. వస్తే అపోస్తల కార్యము 1వ అధ్యాయం చదవండి, అపోస్తల కార్యము 6వ అధ్యాయం చదవండి. ఈ ఎన్నిక గురించి మాట్లాడకముందు మీ అందరికీ నా నిండు వందనాలు చెబుతున్నాను. ఎందుకంటే నేను వారం వారం చేసే ఈ యొక్క చిన్న ప్రయత్నాలు, ప్రసంగాలు వచ్చి చూస్తున్నారు. మీ యొక్క రెస్పాన్స్ని చూసి నాకు అనిపిస్తుంది, అక్కడెక్కడో అరణ్యంలో ఆకలేసిందంట. ఎవరో కుర్రోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంట. అందరూ తిన్నారు, 12 గంపలు మిగిలినాయి అంట. ఈ చేసే వీడియోలు చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఆ చంటోని నేనేమో ఈ చేసే ప్రయత్నాలు ఎలాగున్నాయంటే, ఆ 5 రొట్టెలు చిన్న 2 చేపలు దేవునికి ఇచ్చి, దేవా నీవే ఉపయోగించుకో అన్నట్టు ఉంది. మీ వ్యాఖ్యలు, మీ ప్రశ్నలను చూసినప్పుడు, మీ ప్రశ్నలో నుండి వచ్చే ఆ యొక్క ఆలోచనలు, ధ్యానాలు చూచినప్పుడు అనిపిస్తుంది, ఇదిగో ఇక్కడ దేవుని కార్యం జరుగుతుంది అనిపిస్తుంది. వ్యాఖ్యానించే వాళ్ళు ప్రతి ఒక్కరికి వందనాలు, ప్రశ్నలు అడిగే ప్రతి ఒక్కరికి వందనాలు. ఆదరిస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు. గత 2 వారాలుగా ఎక్కడో ఇథియోపియాలో ఉన్న నపుంసకుడి గురించి, తన యొక్క ప్రయాణం గురించి, ఆఫ్రికా వైపు వెళ్ళిన సువార్త గురించి నేర్చుకున్నాము. అలాగే కురేనీయుడైన సీమోను గురించి నేర్చుకున్నాం. అది కూడా రోమా వైపు కాదు, దెస్సలోనిక వైపు కాదు, ఉత్తరానికి కాదు, పశ్చిమానికి కాదు, దక్షిణానికి, ఆఫ్రికా వైపు వెళ్ళిన సువార్త గురించి నేర్చుకున్నాం. ఈ వారం చాలా చోట్ల దేని గురించి ధ్యానిస్తారంటే, తిరిగి లేచిన యేసయ్య 40 రోజులు తన యొక్క శిష్యుల మధ్యన ఉండి మళ్ళా ప్రకటించడం, వాళ్ళతో సమయాన్ని గడపడం, తర్వాత ఎత్తబడడం. ఎత్తబడిన సంఘటన గురించి ఈ వారం చాలామంది ధ్యానించి ఉంటారు సంఘాల్లో. వెళ్ళినట్టు వెళ్ళాడు, అయ్యో అని దుఃఖించారు. దేవాది దేవుడు ఆయనను తిరిగి లేపాడు, మరలా వారికి 40 దినాలు అగుపడ్డాడు, ఇంకా ధైర్యం వచ్చింది. ఇప్పుడు మరలా ఎత్తబడ్డాడు, ధైర్యం తగ్గింది. ఇక ఎవరు మన దిక్కు? ఎవరు? ఇక ఎలాగా సంఘంగా మనము క్రీస్తులో ఉంటాము అనే ప్రశ్నలు. సమాధానం మీకు తెలుసు. ఇక పెద్ద దిక్కు ఎవరంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే. ఆ క్రీస్తు ఆత్మ, ఆ క్రీస్తు ఆత్మస్వరూపిగా
ఇక శరీరంలో గాక ఆత్మగాను, ఆత్మతోనూ, ఆత్మలోను వారిలో పెద్ద దిక్కుగా ఉన్నాడిక. కనబడ్డు, కానీ దగ్గరుండి వాళ్ళను సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఆ క్రీస్తే, పునరుద్ధరణైన క్రీస్తు, ఎత్తబడిన క్రీస్తు, ఆత్మరూపంలో వారి మధ్యన ఉన్న ఆ క్రీస్తు. ఎలా? సంఘం ద్వారా, సంఘస్థుల ద్వారా, సంఘములో ఉన్న వ్యవస్థలు, నాయకుల ద్వారా సంఘానికి వరాలిచ్చి, పరిశుద్ధాత్మ వరాలిచ్చి, సంఘస్థులకి పరిశుద్ధాత్మ ఫలం ఇచ్చి, ఇదిగో ఈ దారిన నడండి అని దగ్గరుండి నడిపిస్తున్న ఆత్మ వాళ్ళ మధ్యన ఉంది. ఇక క్రీస్తు కనబడకపోయినా ఆత్మ వాళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళకి ఉన్నాయే గుర్తించారు. ఆత్మవరాలు ఎవరేం చేయాలో గుర్తించారు. రకరకాల పరిచర్యలు, ఎవరు దేనితో ఉండాలో, దేనితో జీవించాలో ఈ యొక్క ఆత్మ ఫలమును గుర్తించారు. సంఘానికి ఆత్మ ఇచ్చిన ఆ వరాలు, ఫలము, నడిపింపు చాలు. మనకి ఇంకా ఏది కొదువు లేదు. అలా అన్నప్పుడు ఇంకో మాట చెప్పాలి. వరాలున్నా, ఫలమున్నా, సహవాసమున్నా, నడిపింపున్నా అప్పుడప్పుడు చిన్న చిన్న వెలుతులు కనబడతాయి, అవసరాలు కనబడతాయి. వెలుతులు, అవసరాలు లేని సంఘము కాదు. ఆదిమ సంఘం, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలోనే వారికి ఒక అవసరం కనబడింది. ఏంటి? ఒకడు ఉండేవాడు, యూదా అనేవాడు. 12 మందిలో ఒక అతను ఏం చేశారంటే దూరం అయిపోయి ఆత్మహత్య, అమ్ముకున్నాడు, అమ్మబడ్డాడు, కొనుక్కున్న దానికి అమ్మబడ్డాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ యూదాను పోగొట్టుకున్న తర్వాత వీళ్ళకి అవసరం కనబడింది. ఆ యూదాని గురించి చెప్పినప్పుడు మీకు మాట చెప్తాను, ఏమనుకోకండి. యేసయ్యని ప్రేమించడానికి యూదాని అసహించుకోని అవసరం లేదు. వింటున్నారు కదా? ఒకసారి మనకున్న కోపం అంతా ఎవరో ఒక మనిషి మీద పెట్టాలి. అందుకే ఏం చేస్తామంటే యూదాని అసహించుకుంటాం. యేసయ్యని ప్రేమించాలంటే యూదాని అసహించుకోవాల్సిన పని లేదు. మన మధ్యన యూదాలు ఉన్నారు. మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన సమాజాల్లో డబ్బులకి అమ్ముడైపోయే యూదాలు ఉన్నారు. పైసలు కనబడితే చాలు విలువలు అమ్మేసుకుంటారు. పైసలు కనబడితే చాలు ఆశయాలు అమ్మేసుకుంటారు. పైసలు కనబడితే చాలు తమ యొక్క ఆత్మలను, ఆత్మీయతను అమ్మేసుకుంటారు. పైసలు కనబడితే చాలు విలువలు అమ్ముకుని ఓట్లు కూడా అమ్ముకుంటారు. ఎక్కడో కాదండి, మన సంఘాల్లో ఉన్నారు. కొన్ని సందర్భంలో మన కుటుంబాల్లో కూడా యూదాలు ఉన్నారు. మర్చిపోకండి. ఎందుకంటానంటే మాట, ఆదిమ సంఘంలో యేసయ్యని వెంబడించిన ప్రతి ఒక్కరూ ఆస్తులు అమ్ముకొని సంఘానికి ఇచ్చారు. అపోస్తుల పాదాల దగ్గరికి వెళ్తే అది పేదోళ్ళకి, గొప్పోళ్ళకి అందరికీ సమానంగా ఉండడానికి సంఘానికి తీసుకొచ్చి పెట్టారు. అందరూ ఆస్తులు అమ్ముకుంటే ఒకడు ఆస్తులు కొంటున్నాడు.
ఎవరిని నమ్మి? క్రీస్తుని అమ్మి. ఇప్పుడు చెప్తాను. మన సంఘాల్లో, మీ సంఘంలో, మన కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో ఆస్తులు అమ్మి పేదలకు ఇచ్చేవారు ఉన్నారు. పేదలను నమ్మి ఆస్తులు కొనేవారు ఉన్నారు. యూదాలు ఇప్పుడు ఇక్కడ మన సంఘాల్లోనూ మన కుటుంబాల్లో ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకొకడు కూడా ఏంటంటే, ఆ యూదా అన్నవాడు మనలో కూడా ఉన్నాడండి. అప్పుడప్పుడు అనిపించదా, విలువల కొరకు నిలబడితే ఎంతకాలం ఉంటాము, కాస్తో కోస్తో అప్పుడప్పుడు విలువలు అమ్ముకుంటే కలిసి వస్తుంది అని మనకు అనిపించదా? నాణాలు, కాసులు, లాభాలు, లంచాలు, ఆస్తులు ఒక్కసారి విలువలను పక్కన పెడితే అన్నీ కలిసి వస్తాయన్నప్పుడు మనలో ఒక్కోసారి ఆ యూదా బయటపడతాడు. అది కూడా జ్ఞాపకం ఉంచుకోండి. యూదా తను కొన్న స్థలం వైపు వెళ్ళాడు. మిగిలిన అపోస్తులేమో ఉన్న స్థలాలు విడిచి బూదిగంతాలు వెళ్ళారు. జరిగింది ఏంటి? వాళ్ళేమో హతసాక్షులుగా తమ ప్రాణాలను ఇచ్చారు. ఇతడేమో ఒక ద్రోహిగా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. వెళ్ళాలి, అవసరమైతే ప్రాణాలు ఇవ్వాలి. అది కొని ఇది కొని, అది దాచి ఇది దాచి మన ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పని లేదు. ఈ మొదటి శతాబ్దంలో క్రీస్తు ఎత్తబడిన తరువాత కలిసిన సంఘానికి 2 జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళు పంపబడ్డ సంఘము, 2 ఏంటంటే చేర్చబడ్డ సంఘం. ఎందుకు చేర్చబడ్డారు? సాక్షులుగా వెళ్ళడానికి. ఎలా వెళ్తారు? కలిసి ఉంటేనే వెళతారు. ఈ రోజుల్లో సంఘాలు ఉన్నాయండి, కొన్ని సంఘాలు ఇక అదే పనిగా వెళుతూ 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 ఉంటారు, కలిసి ఉండలేరు. కొన్ని సంఘాలు ఉన్నాయి ఇంకెప్పుడు కలిసే 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 గుళ్ళోనే ఉంటారు, బయటికి వెళ్ళరు. గమనించండి, సంఘం నిర్వచనం ఏంటంటే మనము కలిసి ఉన్నది ఎందుకు అంటే, కలిసి ఉండాలి ఎందుకంటే వెళ్ళడానికి. వెళుతున్నాం కాబట్టి సాక్షులుగా కలిసి ఉండాలి. యేసే ప్రార్థించాడు కదా, వారు ఏకమై ఉండుటకు. ఎందుకు? అది సాక్ష్యము. మనం కలిసి ఉండడం ఒక సాక్ష్యం. ఎందుకు కలిసి ఉంటాము? ఎందుకు ఎలాగ సాక్ష్యం ఇస్తాము? కలిసి ఉన్నప్పుడు. ఈ రోజుల్లో సంఘాలు వెళ్ళి 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 లోన కలిసి ఉండక ఉన్న సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇది ఇంత బయటకు వచ్చి కబుర్లు చెప్తారు, గుళ్ళో కొట్టు చేస్తారు. ఆ టీవీలోను ఈ టీవీలోను కొట్టు చచ్చే సంఘాలను చూస్తున్నాం. జగడాలాడే పెద్దలను చూస్తున్నాం. ప్రసంగికులు, బిషపులు, బోధకులు చూస్తున్నాం. సాక్ష్యానికి కలిసి ఉండడం అవసరం. కలిసి ఉన్నప్పుడే మనం సాక్ష్యాన్ని ఇవ్వగలము. సంఘం అనేది ఈ యొక్క బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. ఉండడం, కలిసి ఉండడం, వెళ్ళడం, సాక్షులుగా వెళ్ళడము. ఇప్పుడు సంఘం కలిసి ఉండాలంటే, సాక్షులుగా ఉండాలంటే కొన్ని అవసరాలు ఉన్నాయి. వీళ్ళకు అవసరం కనబడింది. ఈ నూతన ఇశ్రాయేలీలో అప్పుడు 12 తెగలకి 12 మంది నాయకులు ఎలాగున్నారు, 12 తెగలకు ప్రతినిధులుగా
12 మంది అపోస్తలులు ఉండాలి అనే ఉద్దేశంతో యూదాను పోగొట్టుకున్నాం కదా, మనలో ఒకరిని అపోస్తలులుగా ఎన్నుకుందాము అని చెప్పే ఆలోచన వచ్చింది. సంఘము తన యొక్క అవసరతను గుర్తించింది. మనకు నాయకుడు కావాలి. 12లో ఒకరు లేరు, ఆ ఒకటి అయితే ఈ 12 అన్నది సంపూర్ణమవుతుంది. అపోస్తలులు కావాలను ఆ అనౌన్స్మెంట్స్కి పని లేదు. ఎందుకంటే ఉన్న 120 మందిలో ఎవరైనా అపోస్తలులు అయ్యే అవకాశం ఉంది. అర్హతలు ఉన్నాయిలేండి, ఆ అర్హతల గురించి తర్వాత చెప్తాను. వాళ్ళలో ఉన్న వాళ్ళని ఎన్నుకోవడానికి 120 మంది ఎందుకు గమనించండి. ఆ రోజుల్లో సునగాగు స్థాపించబడాలంటే 120 మంది పురుషులు ఉండాలి. 120 మంది పురుషులు ఉంటే తప్ప ఏ ఊర్లో అన్నా సరే ఈ సమాజ మందిరాలు సునగోగులు ఉన్నాయి కదా, అవి స్థాపించబడవు. 120 ఉండాలి అంటే అక్కడ ఉన్న ఆచారాన్ని గౌరవించారు. కానీ ఒక్కోసారి ఆచారాలు గౌరవించినప్పుడు అన్యాయాలకి అవకాశాలు ఉన్నాయి. 120 మంది పురుషులుంటే సమాజ మందిరం లేక సునగోగు స్థాపించబడుతుంది. కానీ ఇక్కడ 120 మంది పురుషులు స్త్రీలు ఉన్నారు. క్రీస్తులో పురుషులు స్త్రీలు సమం. అది ఆదిమ సంఘం. ఆ సువార్తను నమ్మింది, ప్రకటించింది. ఆ యొక్క సువార్తకు తగ్గట్టుగా 120 కానీ పురుషులే కాదు, పురుషులు స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరిని ఎన్నుకున్నారు. ఇద్దరు ఈక్వల్లీ క్వాలిఫైడ్. ఇద్దరిలో ఎవరిని దేవుడు కోరుకుంటాడు? ఆ ఇద్దరు అర్హత ఏంటి? ముందు అభ్యర్థులు తర్వాత అర్హత కాదండి, ముందు అర్హత తర్వాత అభ్యర్థులు. అందులో ఒకడు సలహా ఇస్తాడు. అంటే ఇదిగో, మనలో ఎవరైతే యేసయ్య యొక్క పరిచర్యలో పాలుముంపులై ఉన్నాయి, యేసయ్య యొక్క పునరుద్ధానాన్ని చూసి ఆ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు, వారిని అపోస్తలులుగా. సో క్లియర్ క్వాలిఫికేషన్స్, అర్హతలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా డ్రా చేసి దాని ప్రకారము ఇద్దరు పేర్లు అక్కడ తీసుకురావడం జరిగింది. ఇద్దరిని పెట్టలేం, 13 అయిపోద్ది. ఒక్కరినే పెట్టగలం. ఏం చేయాలి? అలా వాళ్ళకి ఆ రోజుల్లో ఆ ఆచారం ఏంటంటే, మీరు హీబ్రూ బైబిల్లో చాలా చోట్ల ఎదురవుతుంది. ఏంటంటే వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఆ రోజుల్లో, అంటే ఈ రోజుల్లో చేయనవసరం లేదులేండి, ఏంటంటే చీట్లు వేసేవారు. చీట్లు వేసి ఎవరిదైతే అది ఊపిరి ఎవరిదైతే పేరు పైన వచ్చిందో వాళ్ళు ఇదిగో ఇది దేవుని యొక్క చాయిస్ అని నమ్మేవారు. ఈ రోజులకి ఆ రోజులకి తేడా ఏంటంటే, ఏదైనా అవసరం వచ్చిందంటే డైరెక్ట్గా ఏ పేరు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరే చెప్పండి, వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటాం అని అంటారు. ఆ రోజుల్లో అలా కాదు, దేవుని దగ్గరికి వెళ్ళేవారు. అదే చేశారు. వాళ్ళ యొక్క ఆచార ప్రకారము చీట్లు వేశారు. ఎలాగా? అక్కడ గమనించండి ఒక పదం, ప్రార్థన చేశారు. అర్హతలు చేసుకున్నారు, ఇద్దరు పక్కన పెట్టారు, చీట్ల మీద రాసుకున్నారు, చీట్లు వేయకముందు ప్రార్థన చేశారు. ప్రార్థన ఏంటి? ఏమంటారంటే, సమస్త యొక్క హృదయాలు తెలిసిన మా దేవా అంటారు. గమనించండి,
మాకు తెలుసు అందరు హృదయాలు అనలేదు. మాకు తెలియని కొన్ని ఉన్నాయి దేవా అని చెప్పి ప్రార్థన చేశారు. ఈ రోజుల్లో సంఘాల్లో గొడవలు వచ్చినప్పుడు, ఎన్నికలు జరిగినప్పుడు, సమస్యలను పరిష్కారం చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మాకు తెలుసులే అంటాం, లేకపోతే మా పాస్టర్ గారికి తెలుసులే అంటాం. అది కాదు. ఆదిమ సంఘం ప్రార్థన ఏంటంటే మాకు తెలియనివి కొన్ని ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మా ఒక్కరికే తెలుసు, పేతురు గారు యాకోబు గారు ఈ సమస్యను పరిష్కరిస్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు అనలేదు. కలిసి ప్రార్థిస్తే మా యొక్క సహవాసంలోనూ మా యొక్క సమావేశంలోనూ దేవుని యొక్క చిత్తము బయలుదేర్చబడుతుంది అని ప్రార్థన చేశారు. మత్తయి పేరు వచ్చిందంట. యుస్తు అనే యోసేపు యొక్క పేరు వచ్చింది. చీట్లేశారు. ఎవరు ఎన్నికయ్యారు? మత్తయి ఎన్నికయ్యారు. మరి మత్తయి గురించి ఇంకెక్కడన్నా కనబడిందా? లేదు. యుస్తు గురించి లేదు. మరి ఏం జరిగిందయ్యా? మనుషుల పేర్లు మరలా కనబడవు కానీ పరిచర్య కొనసాగుతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తున్నాను, ఫేస్బుక్లో, ఇదిగో ఈయన ఎన్నికయ్యారని పెద్ద ఫోటో పెడుతున్నారు. సంఘాల్లో ఎలక్షన్ అయినా సరే, లేదు అంటే పెద్ద ఫ్లెక్స్, ఎన్నికైన సందర్భంగా అని చెప్పేసి దండేసి. ఓ మాట చెప్తాను, ఏమనుకోకండి. ఎన్నికైన వాళ్ళ పేర్లు ఉంటాయి, పోతాయి. పరిచర్య కొనసాగుతుంది. ఓ మాటలో చెప్పాలంటే ఎన్నికైన వాళ్ళ పేర్లు మనకు అనవసరము. ఏది అవసరం అంటే పరిచర్య కొనసాగడమే అవసరము. కొనసాగడం అంటే ఓ మాట జ్ఞాపకం వచ్చింది. యుస్తు ఉన్నాడు కదా, యుస్తు ఎన్నిక కాలేదు. కూర్చుని ఇదిగో అదేంటే ఆ సీట్లు ఏమిటి, ఇదేం సంఘం అని చెప్పేసి వేరే సంఘాన్ని స్థాపించలేదండి. ఆత్మదేవుడు సంఘం ద్వారా మత్తయిని ఎన్నుకున్నాడు. కానీ యుస్తు సంఘంలోనే ఉంటూ తన పరిచర్యను కొనసాగించాడు. వింటున్నారు కదా? యుస్తు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నేను ఓడిపోయినన్నే వేరే సంఘం పెడతానన్నాం కాదు. నేను ఎన్నుకోకబడినా సరే నా యొక్క పరిచర్యను, నా యొక్క సాక్ష్యాన్ని, నా యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాను. ఎన్నిక కాలేదు కానీ క్రీస్తును పోగొట్టుకోలేదు. ఎన్నిక కాలేదు కానీ సంఘాన్ని విడిచిపెట్టలేదు. తన యొక్క పరిచర్యను కొనసాగించాడు. పేర్లతో పని లేదండి, ఎన్నికలతో పని లేదండి. పేర్లు ఎన్నికలు ఎందుకు అంటే సంఘము సాక్షులుగా ఉండడానికి, సేవలో ఉండడానికి, పరిచర్యలో ఉండడానికి. లెక్కించబడ్డాడంట మత్తయి, అంటే ఎన్నుకోబడ్డాడు. ఎందుకయ్యా ఇంత డెలిబరేట్గా లూకా రాస్తున్నాడు ఎన్నిక గురించి అంటే అవసరాలు వచ్చినప్పుడు సంఘాలు కలవాలి, చేయాల్సింది చేయాలి. ఇది రాజకీయం మనకెందుకు అని అనకూడదు. తేడాపాడ వచ్చినప్పుడు అవసరాన్ని గుర్తించాలి, మనకు ఉన్నవి గుర్తించాలి. ఏ నాయకుడైతే అర్హుడో అని చెప్పడానికి అర్హత ఏంటో గమనించాలి. ప్రార్థనాపూర్వకంగా ఆ ఎన్నిక చేయాలి. కాపరిగా నేను కూడా అప్పుడప్పుడు ఈ మీటింగ్స్, జనరల్ బాడీ జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మాట తేడా వచ్చి అందరూ అనుకుంటారు మాకు తెలుసు అనుకుంటారు. ఏం చేస్తానంటే రండి ప్రార్థిస్తూ ఉంటాను. సంఘం దేవుని వైపు, దేవుని చిత్తం వైపు చూడాలి. రాజకీయాలు భయపడి పారిపోవడం కాదు, మోకాళ్ళుంచి ప్రార్థన చేయాలి. ఎన్నిక అవ్వకపోయిన పరిచర్యలో కొనసాగాలి. అలాగే కొంతమంది ఏమో ఎన్నికయ్యి సాక్ష్యం ఇస్తారు, కొంతమంది ఎన్నిక కాకపోయినా సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే సంఘము ఉన్నది ఎందుకంటే సాక్షులుగా ఉండడానికి. ఉంటాను మరి, సెలవు.